6 feet హైట్, 6 pack బాడీ, అద్భుతమైన డాన్సు, కొద్ది గొప్ప నటన, అన్నిటికీ మించి మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ బ్యాక్గ్రౌండ్ ఇన్నున్నప్పటికీ ఆవగింజంత అదృష్టం లేకపోవడం సుధీర్ బాబు అనే హీరోకున్న బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కథల పరంగా అతను ఎంచుకునే మూవీస్ పరంగా కూడా పాపం అతను డిఫరెంట్గా ప్రయత్నించాలి, రెగ్యులర్గా ఉండకూడదు అని కొత్త స్టోరీలు, వెరైటీ స్టోరీలు అన్ని తీసుకుంటూ ఉంటాడు. బట్ ఎందుకో ఏదో మిస్ అవుతుంది. 1-2 హిట్లు అతనికి పడ్డాయంటే అతను సూపర్ స్టార్ అవుతాడు, అందులో ఏ విధమైన డౌట్ లేదు. చాలా మంచి అందగాడు, కష్టపడతాడు. ప్రతి సినిమాకి అతని కష్టం కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు రిలీజ్ అయిన జటాధర మూవీకి వస్తే అతని కష్టం అంతా మనకి తెర మీద కనిపిస్తూ ఉంటుంది. పాపం ప్రతి సీన్లోనూ డాన్స్ పరంగా కానీ, శివతాండవం ఒక అద్భుతమైన సీన్ ఉంది క్లైమాక్స్కి ముందు. ఆ డాన్స్ అయితే సీరియస్లీ చాలా అద్భుతంగా చేశాడు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇతని పేరు శివ. ఇతను ఒక గోస్ట్ హంటర్. ఈ మధ్యకాలంలో కొంచెం వెరైటీ క్యారెక్టర్లు ట్రై చేస్తున్నారు కాబట్టి ఇది ఒక గోస్ట్ హంటర్ క్యారెక్టర్ అని చెప్పి మనకు చూపిస్తూ ఉంటారు అనమాట. ఈ గోస్ట్ హంటర్ క్యారెక్టర్ ఏంటంటే అతను సైన్స్నే నమ్ముతాడు, దెయ్యాలు ఉన్నాయని నమ్మడు. ఎక్కడ ఏం జరిగినా కూడా అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ దెయ్యాలు లేవు, ఇది కేవలం కల్పితం అని క్రియేట్ చేయడానికి, ఆ దెయ్యాలు అనే భ్రమని తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. సో అతని ఫ్రెండ్ ఒకతను ఇలాంటి పరిశోధనకి వెళ్ళి రుద్రారం అనే గ్రామంకి వెళ్ళి అక్కడ అతని ఫ్రెండ్ చనిపోయాడు. అతను ఏదైతే పరిశోధనకి వెళ్ళాడో అక్కడ ఒక ధనపిశాచి ఉంది. ఆ ధనపిశాచి ఒక నిధిని కాపాడుతుంది. ఆ నిధిని దక్కించుకోవడానికి వెళ్ళి చనిపోయాడు అని ఒక టాక్ వస్తుంది. సో ఈ ధనపిశాచి ఇదంతా ఫేకు, నేను ప్రూవ్ చేస్తాను అని మనవాడు ఆ రుద్రారం అనే గ్రామంకి వెళ్ళి ఆ నిధి యొక్క రహస్యాన్ని వెలికితీయడం, అతనికి ధనపిశాచికి మధ్యలో ఏం జరిగింది. దాంట్లో మన సుధీర్ బాబు ఒక మేనత్త క్యారెక్టర్, రియల్ లైఫ్లో నమ్రతా శిరోద్కర్ వాళ్ళ అక్క శిల్పా శిరోద్కర్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ సుధీర్ బాబు వాళ్ళకి మేనత్త క్యారెక్టర్ చేశారు. సో ఆ మేనత్త క్యారెక్టర్కి సుధీర్ బాబుకి మధ్యలో ఏంటి, ఆవిడ కొంచెం నెగిటివ్ క్యారెక్టర్. ఇలా ఈ 2 నెగిటివ్ క్యారెక్టర్ మధ్య ఒక ధనపిశాచి, ఒక మేనత్త, ఇతరు లేడీ విలన్ల మధ్య హీరో ఎలా బయటకు వచ్చాడు అన్నది స్టోరీ. దీన్ని సీరియస్లీ సుధీర్ బాబు పరంగా అయితే గ్యారంటీగా అతని కష్టం అతను పడ్డాడు. డైరెక్టర్ ఇంకొంచెం తీసుకోవాల్సింది. ఎందుకంటే హారర్ మూవీస్ ఒక 20% శ్రమ పడితే చాలు హారర్ మూవీస్లో జనాలను ఇంప్రెస్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళు మినిమం ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు. హారర్ మూవీస్ అనగానే ఆల్మోస్ట్ హారర్ మూవీస్ ఇలాగే ఉంటాయని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఈసారి ఏంటంటే రెగ్యులర్ హారర్ కాకుండా కొంచెం ఏదో ధనపిశాచి అనేది కొంచెం వెరైటీగా చూపించారు. ఆ ధనపిశాచి క్యారెక్టర్లో సోనాక్షి సిన్హా, ఎందుకంటే ఈ మూవీ తెలుగు అండ్ హిందీలో రిలీజ్ అయింది కాబట్టి 2 భాషల్లోనూ ఇక్కడ నుంచి సుధీర్ బాబుని, అక్కడ కొద్దో గొప్ప ఫేమ్ ఉన్న శిల్పా శిరోద్కర్ అండ్ సోనాక్షి సిన్హా వీళ్ళిద్దరిని తీసుకున్నారు. ఎందుకంటే 2 భాషల్లో కొంచెం మార్కెట్ పెరగడానికి. సోనాక్షి సిన్హా అప్పుడప్పుడు అలా మెరిచిపోతూ ఉంటుంది, మంచిగా ఉంటుందంటే నగలేసుకుని. ధనపిశాచి అంటే ఇలా ఉండాలని చూపించడానికి అనుకుంటా ఆమెను ఎప్పుడు చూసినా ఏదో నగల షాప్ మోడల్ లాగా నగల షాప్కి బ్రాండింగ్ చేస్తున్నట్టు ఎప్పుడు చూసినా బోల్డ్ నగలేసుకుని కనిపిస్తూ ఉంటుంది. అలా వచ్చి ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట సోనాక్షి సిన్హా. ఆవిడ క్యారెక్టర్ కొంచెం అంటే నాకు తెలుగు అంటే ఇష్టం కాబట్టి నేను తెలుగు నటుల్ని అట్లాంటి క్యారెక్టర్లో ఉండాలి అని కోరుకుంటాను. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్. బట్ మార్కెట్ పరంగా హిందీలో సోనాక్షి సిన్హాకి కొద్ది గొప్ప మార్కెట్ ఉంది కాబట్టి ఆ మార్కెట్ని పెంచుకోవడానికి సోనాక్షి సిన్హాకి ఆ క్యారెక్టర్ పెట్టారు. శిల్పా శిరోద్కర్ కూడా కొద్ది గొప్ప మార్కెట్ ఉంది. అండ్ ఈ స్టోరీ విషయానికి వస్తే ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చు డైరెక్టర్దే. నేనైతే ప్రతి సినిమాని ఏంటంటే ప్రతి వాళ్ళు ఒకసారి రిలీజ్ చేయబోయే ముందు మూవీని చూసుకుంటే, ఏ హీరో అయినా సరే డైరెక్టర్ అయినా సరే ఒక్కసారి రిలీజ్ చేయబోయే ముందు మూవీని చూసుకుని ఏ పాయింట్లు, ఎందుకంటే కామన్ ఆడియన్స్ ప్రతి వాళ్ళకి కూడా తెలిసిపోతాయి కొన్ని లోపాలు, చిన్న లోపాలు తెలిసిపోతూ ఉంటాయి. సినిమా ఒకసారి చూడగానే ఇది ఎందుకు ఇలా తీసాడు అన్నది మామూలు ఆడియన్స్కి తెలుస్తాయి. అలాంటిది ఇంతకాలం నుంచి సినిమా ఫీల్డ్లో ఉండి ఇన్ని సినిమాలు చూసి ఇన్ని సినిమాల్లో నటించి ఇంతమందిని చూస్తూ వాళ్ళు ఆ లోపాలు తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి చూసుకుని ఉంటే ఒక 3-4 చిన్న లోపాలు ఉన్నాయి, అవి లేకుండా మూవీని ఇంకా బాగా తీసే అవకాశం ఉండుండేది అనేది నా ఒపీనియన్. సో ఇది హిట్ అని చెప్పను, ఫట్టు అని చెప్పను, రెండింటికి మధ్యలో ఉంది. యావరేజ్కి ఎక్కువ, మన రావు గోపాలరావు గారి భాషలో చెప్పాలంటే యావరేజ్కి ఎక్కువ, హిట్కు తక్కువ మధ్యలో ఉందన్నమాట మూవీ. అండ్ చివరిలో ఒక లీడ్ ఇచ్చి వదిలేరు, సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది అని. మరి ఫస్ట్ పార్ట్ వచ్చే కలెక్షన్లను బట్టి సెకండ్ పార్ట్కి ఏమైనా వెళ్తారేమో. ఆ రుద్రారం అనే గ్రామంలో ఏం జరుగుతుంది అన్నది మీరు వెండి తెర మీద చూస్తే బాగుంటుంది. సీన్ టు సీన్ చూస్తే చాలా వరకు బాగానే మేనేజ్ చేశారు పాపం. బట్ ఫైనల్గా మాత్రం అరే ఇంకొంచెం బాగా తీసి ఉండొచ్చు కదా, స్టోరీ బాగానే ఉంది కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది సగటు ప్రేక్షకుడికి, నాలాంటి ప్రేక్షకుడికి అయితే గ్యారంటీగా. ఎందుకంటే నేను మూవీస్ విపరీతంగా చూస్తాను, నాలాంటి వాళ్ళ తెలుగు ప్రేక్షకులకు సినిమాలు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువే కాబట్టి అది ఇంకొంచెం బెటర్గా తీసి ఉండొచ్చు అన్న ఫీలింగ్ కలుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచిగానే ఇచ్చారు పాపం. అండ్ సాంగ్స్ పరంగా గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. శివతాండవం ఆ సీన్కి మాత్రం చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ దానికి సుధీర్ బాబు అద్భుతంగా డాన్స్ చేశారు, అందులో డౌటే లేదు సుధీర్ బాబు. అండ్ ప్రీ క్లైమాక్స్కి ముందు కూడా సోనాక్షి సిన్హాకి సుధీర్ బాబుకి ఒక ఫైటింగ్ లాంటిది ఒకటి పెట్టారు. అది కొంచెం ఏదో సాగతీత వ్యవహారంలో ఉంటుంది. కొంచెం ఎడిట్ చేయొచ్చు, అంటే లైక్ కొన్ని సీన్లు రెగ్యులర్ సీన్లను తీసేసి ఇంకొంచెం అట్రాక్టివ్ సీన్లని, జనాల్ని కొంచెం ఇంట్రెస్ట్ని పెంచే సీన్లని పెట్టుంటే సినిమా బాగుండేది. ఫైనల్గా
ఒక 5 మార్క్స్కి నేనైతే ఒక 2.5 మార్క్స్ అయితే ఇస్తాను ఈ మూవీకి. దిస్ ఈస్ మై రివ్యూ. సింగిల్ టైం వాచ్ గ్యారంటీకి ఒకసారి అయితే వెళ్ళి చూసి రావచ్చు సరదాగా. మరీ చూడలేనంత బ్యాడ్గా అయితే ఏం లేదు. ఒకసారి అయితే సింగిల్ టైం వాచ్, దట్స్ ఫర్ ష్యూర్. బట్ ఇట్లాంటి మూవీస్ లైక్ చేసేవాళ్ళు ఇంకొకసారి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చెప్పాం కదా ముందే, ఇది హిట్ అని చెప్పలేము, ఫ్లాప్ అని చెప్పలేము. హిట్కి ఫ్లాప్కి మధ్యలో ఉంది మూవీ. ఓకే, ఎనీవే దిస్ ఈస్ మై రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్ స్టోరీస్ బై మిస్టర్ AK. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.